కాళేశ్వరం కమిషన్ నివేదికపై రచ్చ కొనసాగుతోంది. సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ అబద్దాలు చెప్పారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల పూర్తి నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో చర్చ పెడితే చీల్చి చెండాడతామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం విషయంలో దూకుడుగా వెళ్లాలని రేవంత్ సర్కార్ కూడా భావిస్తోంది. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ పై క్రిమినల్ కేసు పెడతారా? రేవంత్ సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనుంది? దీనిపై ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో చాలా సీరియస్ గా తీసుకోబోతుంది అనుకోవచ్చా రేవంత్ సర్కార్? చూడాలంటే ఇప్పుడు ఫార్ములా 1 ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కేసులు చూస్తే అంత ఈజీగా అయితే తెమలట్ల రోజుల తరబడి లాగిస్తున్నారు. అంటే డిలే టాక్టిక్స్, లేకపోతే దీని అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుందాం అనే విధంగా మనకు కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అయినా, లేకపోతే ఫార్ములా ఈ రేస్ అయినా, నెక్స్ట్ కాళేశ్వరం విషయమైనా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి రిపోర్ట్ వచ్చి చాలా రోజులైంది. సో దాని మీద కూడా ఏం యాక్షన్ లేదు. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. వి ప్రకాష్ గారు, సో చదివారు 60 పేజీల రిపోర్ట్? మీరు చూశానండి, చదివాను. బట్ ఒక సమగ్రంగా ఉంటే తప్ప అర్థం కాదు అది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన సెంటెన్సెస్ ని అబ్రప్ట్ గా కొటేషన్స్ రూపంలో దానిలోంచి తీశారు. దాన్ని బట్టి మనకు పూర్తి అండర్స్టాండింగ్ అయితే రాదు. చూచాయిగా కొన్ని విషయాల మీద మాత్రం కొంత మనకు తెలుస్తుంది. అంతేగాని దాని మీద ఒక ఇండెప్త్ గా మనం డిస్కస్ చేసేంత అవకాశం అయితే లేదు భరత్ గారు. అంటే 665 పేజీలు చదివితేనే క్లారిటీ వస్తుందా? అంటే ఏ కాంటెక్స్ట్ లో వాళ్ళ మాటలు అన్నారు, ఘోష్ గారు ఆ రకంగా అభిప్రాయపడ్డాడు. ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో ఉన్న సెంటెన్సెస్ కి పైన ఉన్న కాంటెక్స్ట్ కి సంబంధం లేకపోతే కష్టమైతుంది. ఇప్పుడు ఏ విషయాన్ని వాళ్ళు కేబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, తర్వాత ఏ విషయంలో నామినేషన్ మీద ఇచ్చారు, అంటే వీళ్ళు ఊరికే నామినేషన్ మీద ఇచ్చారు, దాన్ని ఘోష్ తప్పు పట్టాడు అనే సెంటెన్స్ ఒకటి పెట్టారు. అయితే కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి, అన్నిటికీ ఎప్పటికప్పుడు కేబినెట్ అప్రూవల్స్ ఉండవు. బిట్వీన్ ది కేబినెట్ మీటింగ్స్ మధ్యలో ఏవైతే ఒక ప్రధాన అలిగేషన్ ఏంటంటే ఈ రీడిజైన్ కు కేబినెట్ ఆమోదం లేకుండానే చేశారు, తర్వాత రాటిఫై చేశారు. అంటే మన ఘోష్ గారు సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి వారు ఈ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉండవు. ప్రతి దానికి అప్రూవల్ ఉండాలని వారు ఎక్స్పెక్ట్ చేస్తారు న్యాచురల్ గా. బట్ అట్లా ఉండదు. అది ఓవరాల్ గా ప్రాజెక్టు ఒక్కసారి అప్రూవల్ వస్తుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు ఎన్నో జీవోలు చూస్తుంటారు. 80,000 కోట్లకు ఇస్తారు, లేదా 30,000 కోట్లకు ఇస్తారు. మళ్ళీ అందులో మధ్యలో వచ్చే వాటికి విడివిడిగా కేబినెట్ అప్రూవల్ తీసుకోరు, తర్వాత రాటిఫై చేస్తారు. రీఎస్టిమేట్స్ అని అంటాం కదా, రీఎస్టిమేట్స్ కు అప్పుడు ఒక్కసారి అప్రూవల్ తీసుకుంటారు. కాబట్టి ఈ ప్రతిదాని కోడిగుడ్డు మీద బొచ్చు పీకాలని చూస్తే పిసి ఘోష్ గారు ఈ రిపోర్ట్ ఇట్లాగే ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిలకి బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉండదా? నేను అనేది ఏంటంటే వారు ఇప్పుడు జడ్జిగా, యాక్టింగ్ జడ్జిగా ఉన్నప్పుడు ఎంతైతే డెప్త్ తోని ఆ కేసు స్టడీ చేస్తారో ఇప్పుడు అంత డెప్త్ తోని స్టడీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి అడ్వకేట్స్ ఉండరు. వాళ్ళకు తోచింది విట్నెస్ ల దగ్గర తీసుకుంటారు. విట్నెస్ లను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉండదు. జడ్జి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎవరికి వాళ్ళ అఫిడవిట్లు ఇస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడిపోతారు. దీన్ని అంతా క్రాస్ వెరిఫికేషన్ చేసుకునే అవకాశం జడ్జి గారికి ఉండదు. ఇవన్నీ ల్యాప్సెస్ ఉంటాయి. యాక్టింగ్ జస్టిస్ కును ఒక కమిషన్ నిర్వహిస్తున్న వ్యక్తికి మధ్యలో ఈ తేడా కనబడుతుంది మనకి. ఇప్పుడు కోర్టులో అయితేనేమో అవతల అడ్వకేట్ అపియర్ అవుతాడు, ఇక్కడ అవతల అడ్వకేట్ ఉండడు, అటు సైడ్ అడ్వకేట్ కూడా ఉండడు. విట్నెస్ ఏం చెప్తాడో దాన్ని బట్టి జడ్జి ఒక ఒపీనియన్ కి రావాల్సి వస్తుంది. మరి ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో నాకు తెలియదు. బట్ ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. బట్ ఆయన రాసిన రిపోర్ట్ చూసినట్టయితే గౌరవం ఉన్నది అంటారు, కానీ అన్ని మాటలు అనేవన్నీ అంటారు. గౌరవం ఉంది అని మొన్న కూడా అన్నారు, కానీ అనేవన్నీ కూడా అంటారు. డెఫినెట్ గా ఇప్పుడు ఎట్లుంటది అంటే భరత్ గారు, ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఒక తీర్పు ఇస్తారు. ఇచ్చిన తర్వాత పైన ధర్మాసనం కావచ్చు, ఇద్దరు జడ్జీల బెంచ్ కావచ్చు, దాన్ని చీల్చి చెండాడుతుంది. ఆయన సహచర జడ్జే, బట్ వాళ్ళు అనరాని మాటలు కూడా కామెంట్స్, స్ట్రిక్చర్స్ కూడా పాస్ చేస్తారు. అంటే జడ్జి మీద గౌరవం వేరు, జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవం వేరు. ఇప్పుడు జడ్జిమెంట్ ట్రాష్ అనొచ్చు, కానీ జడ్జిని అనడానికి ఉండదు. కాబట్టి భాష విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం.
తీర్పు అవసరం ఉన్నా తప్పుపట్టొచ్చు లేకున్నా కానీ గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. తీర్పును తప్పుపట్టొచ్చు కానీ తీర్పు ఇవ్వడం వెనక ఉద్దేశాన్ని తప్పుపట్టకూడదు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన నచ్చకపోయినా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. మేము మై లార్డ్ అంటాం, కొంతమంది జడ్జీలకు మై లార్డ్ అని అర్హత కూడా లేదు వాళ్ళకు, కానీ అనాల్సి వస్తుంది కోర్టులో పోయినాక. ఇంకా ఫ్యూడల్ సిస్టమ్ కోర్టులలో కొనసాగుతున్నది కదా. నేను ఆ మై లార్డ్ అనడం ఇష్టం లేకనే ప్రాక్టీస్ మానేశాను 25-30 ఏళ్ల కింద. ఓకే ఓకే. అక్కడ ఫ్యూడల్ లాంగ్వేజ్ ఇంకా ఉంది కోర్టులలో. కొంతమంది రూలింగ్స్ ఇచ్చారు అట్లా అనాల్సిన అవసరం లేదని, బట్ ఇంకా అనిపించుకుంటున్నారు వీళ్ళు అంటున్నారు. వంగి వంగి లోపల పోయేటప్పుడు సలాములు చేయాలి, వీపు చూపెట్టద్దు జడ్జి గారికి. నేను ఇప్పటికే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో సుప్రీంకోర్టు దాకా పోయి కపిల్ సిబాల్ చేతిలోంచి బయటపడ్డా. ఇప్పుడు ఏమన్నంటే మళ్ళీ నాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తారు. అందుకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓకే. సో ఒకటి ఇక్కడ బేసిక్ గా ఆయన తప్పుపట్టిన వ్యక్తులు చెప్తున్నాడు, కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పొలిటీషియన్స్ లో. సో వీళ్ళు ఒక్కొక్క రోల్ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కటి రాశారు. మొదట కేసీఆర్ కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్. సో ఇప్పుడు మీరు క్రెడిట్ వస్తేనేమో కేసీఆర్ కి ఇచ్చారు. తప్పు, ఇది ప్రాజెక్ట్ తప్పు అయితే కేసీఆర్ కి ఎందుకు ఇవ్వరు విప్రకాష్ గారు? నేను ఇచ్చిన అయ్యపోయినా ఈ భూ ప్రపంచంలో ధరాధిపతులు ఎవరైతే ఉన్నారో, రాజరికాలు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రజాస్వామ్య పాలకులు కావచ్చు, మంచికైనా చెడుకైనా వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు నిజాం ఎంత మంచి పనులు చేసినా కూడా రజాకార్ల ఇష్యూలో బ్లేమ్ అయిపోయిండు. ఎప్పుడు కేసీఆర్ చెప్పేవాడు, నిజాం చరిత్రలో ఒక చివరి పేజీ మాత్రమే రక్తసిక్తం, మిగతా అన్ని మంచి పనులు చేశాడని. ఇప్పుడు ఆయన చరిత్రను మనం మార్చగలుగుతామా? కేసీఆర్ కూడా అంతే, మంచి పనులు చేసినా ఆయనకే పేరు వస్తుంది, ఆయన పొరపాట్లు చేసినా కూడా ఆ పొరపాట్లకు ఆయనే బాధ్యుడు అవుతాడు. నేనేమి ఆ విషయంలో ఆయన డిఫెండ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు చరిత్ర చెప్తుందా కేసీఆర్ మంచి చేశాడో చెడు చేశాడో? కాళేశ్వరం ఫ్యూచర్ చెప్తుందా కాళేశ్వరం? సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు, లేకపోతే అది కావచ్చు. సో ఈ చరిత్ర చెప్పే టెస్ట్లకు లేకపోతే చరిత్ర పెట్టే టెస్ట్లకు పాస్ అవుతుందా కాళేశ్వరం? ఇక్కడ ఒక నిమిషం మనం ఆలోచిద్దాం భరత్ గారు. 1951లో గోదావరి జలాల మీద ప్రణాళిక సంఘం, 1951లో కేఎల్ రావు గారు వారు కూడా అందులో భాగస్వామి, వెల్లోడి గారు మన హైదరాబాద్ స్టేట్ నుంచి నీళ్ల కోసం కొట్లాడి వాటర్ తీసుకొచ్చారు. దాదాపుగా 800-900 టీఎంసీలు. అంటే అప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉండే, ప్రాణహిత ఉండే, పెనుగంగ ఉండే, ఇట్లా గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని 28 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఉండే. అయితే వెల్లోడి మన కాంగ్రెస్ కాదు, మన తెలంగాణ కాదు, ఆయన సివిల్ సర్వెంట్ ను ముఖ్యమంత్రిగా నియమించారు నెహ్రూ గారు. అయితే ఆయన తీసుకొచ్చిన నీళ్లు ఎప్పుడైతే ఆయన ఆ ప్లానింగ్ కమిషన్ దగ్గర కొట్లాడి అన్ని నదులు, అన్ని రాష్ట్రాలు, ఎవరు గోదావరికి ఏవైతే 8 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నాయో అప్పుడు 6 రాష్ట్రాలు ఉండే. ఒక ఛత్తీస్గఢ్ తర్వాత వచ్చింది, తెలంగాణ తర్వాత వచ్చింది, అంటే 5 రాష్ట్రాలు ఉండే. ఈ 5 రాష్ట్రాల మంత్రుల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి గారు వాటా తీసుకొచ్చారు. 51లో వాటా తెస్తే 2014 దాకా ప్రాజెక్టులు కట్టలేదు భరత్ గారు. 28 లక్షలకు నీళ్ళిచ్చే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టును కేఎల్ రావు గారు పొగిడారు. భారతదేశం గర్వించదగ్గ ప్రాజెక్టు అన్నారు. దేశంలోనే ఇంత ఎక్కువ నీటిపారుదల ఇవ్వగలిగే ప్రాజెక్ట్ లేదన్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు ఇంజనీర్స్ డే జరుపుకుంటాం మనం తెలంగాణ. నిజాం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్టును మంట కలిపింది నీలం సంజీవ్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోదావరి జలాలను 400 టీఎంసీల కంటే ఎక్కువగా ఉపయోగించే ఏ ప్రాజెక్టులను కూడా సమైక్య రాష్ట్రంలో కట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో కనీసం 800-900 టీఎంసీలనైనా మనం వాడుకుందాం. మనకు 1150 టీఎంసీల మీద మనకు హక్కు ఉంది గోదావరి నీళ్ల మీద. కనీసం 900 వాడుకుందామని కేసీఆర్ ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ప్రయోగాలు చేశాడు. మేడిగడ్డ అనేది ఒక ప్రయోగం, అన్నారం అనేది ఒక ప్రయోగం, సుందిల్ అనేది ఒక ప్రయోగం. ప్రయోగాలు కొన్నిసార్లు విఫలం కావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. బట్ ఒక ప్రయత్నం, మొదటి ప్రయత్నం చేసింది టీడీపీ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. టీడీపీ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది దేవాదుల పేరుతోనే, అది సక్సెస్ కాలేదు. కనీసం కేసీఆర్ గారు వచ్చాక దేవాదుల కోసమైనా కాళేశ్వరం కోసమైనా తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన వాటా నీళ్లను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్. అది విఫలమైనా అది సక్సెస్ అయినా క్రెడిబిలిటీ ఆయనకే వస్తుంది. వైఫల్యాన్ని పెద్దగా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, ఆయన నీళ్ళు ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం అంటే ఫ్యూచర్ లో నీళ్ళు ఇవ్వాలి. సరే, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నీళ్ళు ఇవ్వగలుగుతుందా అంటున్నాం ఈ ప్రాజెక్టు.
ఇప్పుడు కాంగ్రెస్ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకపోతే ఒక 3 నెలల్లో చీఫ్ ఇంజనీర్ కి అప్పచెప్తే నీళ్ళు ఇస్తాడు భరత్ గారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇవాళ ఉండదు అనుకుందాం, ఎందుకంటే ఇది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు, బీఆర్ఎస్ కట్టిన. నెక్స్ట్ ఇప్పుడు 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా నీళ్లు ఇవ్వగలుగుతుందా? ఈ ప్రాజెక్టు ఉద్దేశం నెరవేరుతుందా? భరత్ గారు, కేసీఆర్ కట్టినని నీళ్లు ఇవ్వట్లేదు అనేది తప్పు. డెల్టాకు నీళ్లు పోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు అనేది కరెక్ట్. గోదావరి డెల్టా ఉంది కదా, 13 లక్షల ఎకరాలకు మేడిగడ్డ నుంచి నీళ్లు పోవాలి కాబట్టి రిపేర్ చేయరు వాళ్ళు. గోదావరి డెల్టాకు ఇచ్చినా ఇవ్వకున్నా వాటర్ అన్నది పోతుంది కదా. మేడిగడ్డ దగ్గర ఆపినా సరే నీళ్ళు అన్నది కిందికి ఖమ్మం నుంచి భద్రాచలం అక్కడ పడ్డేరు ఏం సఫిషియంట్. శబరి సీలేరు ఆంధ్రాకు మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీకు అర్థం చేయిస్తా. శబరి సీలేరు సఫిషియంట్ కాదు, మేడిగడ్డ ఎవరికి అర్థం కాదు. మీరు అర్థం చేసుకుంటానంటే 2 మినిట్స్ టైం చెప్పండి. ఇప్పుడు గోదావరిలో మనకు అక్టోబర్ దాకానే వరద వస్తుంది. అది శబరి కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా వరదలు వచ్చేది అక్టోబర్ దాకానే. అయితే అక్టోబర్ తర్వాత మేడిగడ్డ గేట్లు బంద్ చేస్తున్నారు. అప్పుడు అక్టోబర్ 21కే కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మరి అక్టోబర్ నుంచి మళ్ళా నెక్స్ట్ మే దాకా ఆ డెల్టాకు నీళ్లు ఎక్కడి నుంచి రావాలో నాకు చెప్పండి. కేవలం లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఒక 500 క్యూసెక్లో 400 క్యూసెక్లో నీళ్లు తప్ప అసలు నీళ్లే ఉండవు గోదావరిలో. కేవలం అక్టోబర్ వరకే అది టీఎంసీలల్లా నీళ్లు పోతాయి. ఈ 3000 టీఎంసీలు అయినా 2000 టీఎంసీలు అయినా గోదావరి నుంచి సముద్రంలో కలిసేది అక్టోబర్ వరకే. నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చేసరికి రోజుకు 1/2 టీఎంసీ 1 టీఎంసీ కంటే ఎక్కువ పోవు. కానీ డెల్టాలో ఏమైందంటే ఖరీఫ్ పంటలు అంటే వర్షాకాల పంటలు అవి చేతికొచ్చే సమయానికి అక్కడ నీళ్లు అందవు. రబీ పంటలు, వేసంగి పంటలకు నాట్లేసుకోవడానికి నీళ్లు ఉండవు. అవి కోతలకు వచ్చేదాకా కూడా నీళ్లు ఉండవు. మీకు అక్కడ జీటీవీ రిపోర్టర్ ఉంటే గనక గత 3 సంవత్సరాలలో అంటే 2020 వేసంగి పంటలు అంటే 20 జనవరి, ఫిబ్రవరి, మార్చి దగ్గర నుంచి 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు నీళ్లు రాక డెల్టా ఎంత సఫర్ అయిందో అక్కడ రిపోర్టర్ మీకు చెప్తాడు. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ పూర్తి కాదు. తర్వాత పోలవరం పూర్తయినాక రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా రేవంత్ రెడ్డి అక్కడ గోదావరి డెల్టా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఇక్కడ పంటలు ఎండగొట్టుకుని 70 ఏళ్ల గోస చూస్తాం కాబట్టి ఈ మాటకు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ ప్రజలా ఓట్లేసేది రేవంత్ రెడ్డికి, ఆంధ్ర ప్రజలా? నేనేమంటున్నా భరత్ గారు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రోత్ మీకు తెలుసుంటే ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ టికెట్ దొరకక అవస్థ పడుతున్న రోజుల నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒకే ఒక్క వ్యక్తి ఆయన వెనకాలన్నాడు. మీరు ఇక్కడ పోలింగ్ పెట్టండి, మీరు పోల్ పెట్టి ఆ క్వశ్చన్ వేయండి, ఆ ఒక్క వ్యక్తి పేరు 100% ప్రజలు చెప్తారు. ఏ ఒక్కరు రెండో పేరు చెప్పారు, ఒకే ఒక్క వ్యక్తి పేరు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎలక్ట్ చేసుకునే చంద్రబాబు నాయుడు మీరు కాదు కదా, ఇక్కడ ప్రజలు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ వీళ్ళు కదా ఓట్లేయాల్సింది. రాజకీయ నాయకులకు అంత కృతజ్ఞత ఉంటే మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడు కదా. నేనేమంటున్నా, రాజకీయ నాయకులకి కృతజ్ఞత ఉంటే తెలంగాణ ఇట్లా ఎందుకు ఉంటుంది భారత్? నేను ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక మాట చెప్తాను. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సపోర్ట్ చేయొద్దు, దానికంటే ముందు ఇంకొక యాక్ట్ వచ్చింది, అయితే దాన్ని సపోర్ట్ చేసినా పర్లేదు. కానీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సపోర్ట్ చేసినట్టయితే, రాజ్యసభలో చట్టం అయినట్టయితే మీరు కట్టిన ఈ ప్రాజెక్టులన్నీ వాళ్ళ చేతుల్లో పోతాయి, ఎప్పటికీ ఇబ్బంది అవుతుంది మనకని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా అమిత్ షా గారు నాకు ఫోన్ చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి మొండిగా సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్ చేసిన ఫలితమే కదా ఇవాళ మేడిగడ్డను తీసుకుపోయి ఎన్డీఎస్ఏ చేతిలో పెట్టింది. అంటే ప్రజలు గెలిపించారనే కృతజ్ఞత కంటే కూడా రాజకీయ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. భరత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అవసరాలే డామినేట్ చేస్తాయి తప్ప కృతజ్ఞతలు ఉండవు, ప్రేమలు ఉండవు, వాత్సల్యాలు ఉండవు, ప్రాంతం మీద మమకారం ఉండదు, ఏది ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, అది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా అదే వర్తిస్తుంది. సిద్ధాంతం మీద పనిచేసే పార్టీలు చచ్చిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడంతా అవకాశవాదం ఎక్కడ చూసినా. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోకపోతే ఇవన్నీ రాకపోవు కదా. మేడిగడ్డ కూలిపోవడం వల్ల మీరు ఇటువంటి ఆరోపణ చేసే పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ రేవంత్ రెడ్డి అప్పుడు లిఫ్ట్ చేయకపోతే, మేడిగడ్డ ఉన్నా సరే లిఫ్ట్ చేయకుండా
నీళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉంటే గిట్ట మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు కదా, ఆ స్కోప్ కల్పించారు కదా. డెఫినెట్ గా మేడిగడ్డ ఉన్నా కూడా ఆయన గేట్లు దించేవాడు కాదు, గ్యారంటీగా నేను రాసిస్తా. ఎందుకు? ఇప్పుడు ఆయనకు తెలంగాణ అవసరాలు తెలిపాయి, తెలంగాణ వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా ఆయన ఇంకా నీళ్ల మీద ఒక నాలెడ్జ్ పెంచుకోలే. నిన్నగాక మొన్ననే దేవాదులు ఎక్కడదని అడిగిండు. ఆ దేవాదుల కింద 5.5 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకునే రైతులు మా ముఖ్యమంత్రికి మా ప్రాజెక్ట్ ఎక్కడదో తెలియదు, మాకేం నీళ్ళు ఇస్తాడు అనే ఒక అనుకుంటారా లేదా? ఇంకా ఆయన ఎదగాల్సి ఉన్నది, తెలుసుకోవాల్సి ఉన్నది ఏ ప్రాజెక్ట్ ఎక్కడన్నది. మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఏం నష్టం అవుతుంది? ఇప్పుడు అన్నారం సుందిళ్ళకి ఏమైంది భరత్ గారు? ఏమన్నా అయిందా? ఊరిపోయిందని చెప్తున్నాడు. అది చెప్పినప్పుడల్లా రక్తం ఉప్పొంగుతుంది మా లోపల. అది కూలిపోయిందా? అన్నారం సుందిళ్ళకి అంటారు కదా, ఎన్డీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు కదా. నేనేమంటున్నా, మీది నేషనల్ ఛానల్ కదా, మీరు ఒక ఇంజనీర్ హైర్ చేయండి. పూణేలో, రూర్కీలో హైలీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు. మీ డబ్బులు పెట్టండి, మీరు మీ ఛానల్ తరఫున డబ్బులు పెట్టి మీరు ఇండిపెండెంట్ సర్వే చేయండి, దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఒక మీడియా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోలే. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎందుకు? ఇవాళ 4th ఎస్టేట్ అంటాం కదా మనం, పోనివ్వట్లేదు కదా. ప్రభుత్వాలు పోనిస్తాయా మేడిగడ్డ అన్నారం సుందీల్ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళ తప్పున్నట్టుగా నిర్ధారణ చేద్దాం. కేసీఆర్ పోనిచ్చాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోనిస్తా? పర్మిషన్ తీసుకుందాం, కోర్టు పర్మిషన్ తీసుకుందాం. పరిశీలించడానికి పోవద్దని ఎవడా చెప్పేది? కోర్టు ఇవ్వదా పర్మిషన్? పరిశీలించే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పరిశీలించింది కదా అంటారు ఎన్డీఎస్ఏ. ఇవన్నీ రాజకీయ ఒత్తిళ్లల్లో భాగమైనాయి. ఎన్డీఎస్ఏ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అన్ని కూడా వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నాయి. చెప్పినట్టు వినకపోతే 24 గంటల్లో సిబిఐ డైరెక్టర్ ను మార్చి ఇప్పుడు ఒక్కొక్క పేరు వస్తాను, ఒక్కొక్క పేర్లు వస్తాను. కేసీఆర్ రోల్ ఏం? ఇప్పుడు అల్టిమేట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. కేసీఆర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా? కేసీఆర్ ఏమన్నా క్రైమ్ చేశాడా? క్రైమ్ కు కూడా ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ లో మనిషి చచ్చిపోతాడు, హత్య చేస్తే మనిషి చచ్చిపోతాడు. హత్య చేస్తే 302 అవుతుంది, ఇదేమో 304A అవుతుంది. దీనికి ఇంటెన్షన్ లేదు కాబట్టి ఫైన్ తో వదిలేస్తారు. దానికి ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి మరణ శిక్ష కూడా వేయచ్చు 302. కాబట్టి ఇక్కడ డెత్ అనేది ఇద్దరి, అంటే కొన్ని ఆ డెత్ లో కూడా కల్పబుల్ హెమిసైడ్, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం అవడం, నిర్లక్ష్యం అనేది ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక పక్కన వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఇవాళ రైతులు అవస్థ పడుతున్నారు, నాట్లేయడానికి నీళ్ళు లేవు. ఇది కల్పబుల్ హోమ్సైడ్ అవుతుందా? నిర్లక్ష్యం అవుతుందా? చెప్పండి. మేడిగడ్డ దగ్గర ఆయనకుండే బహానా ఆయనకు ఉంటది. ఎన్డీఎస్ఏ మీద పెడతాడు. నీళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు పంపులు ఆన్ చేస్తలేవు అంటే ఎన్డీఎస్ఏ అన్నారంలో నీళ్లు నింపద్దు అన్నది కాబట్టి నేను ఆన్ చేస్తలేనంటే కోర్టులు ఒప్పుకుంటాయి. అట్లే కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం కానీ, కేసీఆర్ చేసిన అవకతవకలు కానీ చట్టం ముందు నిలబడవు భరత్ గారు. లేవని నేను అన్నా, మీకు మళ్ళా చెప్తున్నాను నేను. కేసీఆర్ అన్ని మంచి చేశాడు, తప్పులు చేయలేదు, లోపాలు లేవు, వైఫల్యాలు లేవు అంటే నేను ఒప్పుకోను. 100% ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తున్నంతగా దుర్వినియోగం కానీ, ప్రజల సొమ్ము డైవర్షన్ చేయడం కానీ, ఇంటెన్షనల్ గా కాంట్రాక్టర్లకు మేలు చేయాలనుకోవడం కానీ ఇప్పటి వరకు అయితే అటువంటి ఆధారాలు పిసి ఘోష్ గారు కూడా బయట పెట్టలేకపోయారు. ఓకే, హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా వరకు ఘోష్ గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకుపోలేదు అనేది అర్థమైంది. ఎందుకంటే ఘోష్ గారితో 3 times నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఒక్కసారి మాత్రమే విలేకరుల ముందట నన్ను ప్రశ్నించారు ఆయన. 2 సార్లు 2 గంటలు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన సందర్భాలలో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఏది రాలేదు. ఆయనకు రాని ఇన్ఫర్మేషన్ నేను 30-40 డాక్యుమెంట్స్ ఇచ్చాను. అంటే నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చాను. కానీ ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఆయన దృష్టికి తీసుకురాలేదు. కేబినెట్ మినిట్స్ కూడా ఆయన దృష్టికి తీసుకురాలేదు అనేది ఈ హరీష్ రావు గారి ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమవుతుంది. కేబినెట్ సమాచారం అడిగారు కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. అన్ని ఇవ్వలేదు, కొన్ని దాచారు. మరి దాచినప్పుడు అప్పటి ప్రభుత్వం తరపున వీళ్ళ దగ్గర కూడా ఏదో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవ్వలేరా? చెప్పాడు కదా హరీష్ రావు గారు, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే మేము అవన్నీ పెట్టుకునే వాళ్ళము. వాళ్ళు చాలా భరోసాతో ఉన్నారు కదా భరత్ గారు. ఒక్క రోజు ముందు కూడా నేను కేసీఆర్ గారిని అడిగితే 70 సీట్లు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశాడు. వాళ్ళందరికి పెద్ద షాక్ కదా. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈటెల రాజేందర్. అసలు ఈటెల రాజేందర్ కి అసలు సంబంధమే లేదు. అసలు ఆ ప్రాజెక్టుకు ఆయన ఏ రకంగా సంబంధం లేదు. కేవలం ఏదైతే రెవెన్యూకు అంటే ఆర్థిక పరమైన పర్మిషన్స్, అనుమతులు ఏవైతే వస్తాయో
అందులో డీటెయిల్ గా పోయి ఒక్కొక్క దానికి ఎంత అవుతుందని లెక్కలు చేయదు. ఎందుకంటే ఇరిగేషన్ లో ఉండే ఆడిట్ డిపార్ట్మెంట్ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం కాంట్రాక్టర్స్ కు ఎంత టెండర్ లో ఎంత పెట్టాలి, బిడ్స్ ఎంత పెట్టాలి, ఈ ప్రాజెక్టుకు ఒక్కొక్క కాంపోనెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఆర్థిక శాఖ చేయదు. ఇది ఇరిగేషన్ లో ఉన్న ఆడిట్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్ అన్ని ఇరిగేషన్ నుంచి వస్తాయి. వీళ్ళ కన్సర్న్ ఎంతవరకు అంటే 90 లక్షల కోట్లు కావాలంటున్నారు, మన దగ్గర ఉన్నదా, ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలుగుతాం, దానికి అనుమతి ఇవ్వడం వరకే ఉంటది తప్ప ఏ రకమైన బాధ్యత వాళ్ళకు ఉండదు. అది కూడా సెక్రటరీకి ఉంటది. ఈయనకంటే ఎక్కువగా రామకృష్ణారావు గారు బాధ్యులు అవుతారు ఏమన్నా అవకతవకలు జరిగితే. రాజేందర్ కి ఎటువంటి ఆరోపణలు నిలబడవు ఆయన మీద చేసే. ఎందుకు సెక్రటరీ కంటే మినిస్టర్ కి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? అంటే ఇక్కడ ఏంటంటే సెక్రటరీ నోట్ ఫైల్ చేసేది, అవన్నీ పరిశీలించాల్సిన సెక్రటరీ. అవకతవకలు జరిగితే ఫస్ట్ విక్టిమ్ అయ్యేది సెక్రటరీ. ఇంకోటి ఏంటంటే మంత్రి విషయంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 60 పేజీలలో కొత్త రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని గమనించకుండా నిర్లక్ష్యం చేశాడు అనే మాట మాట్లాడారు. కొత్త రాష్ట్రము ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఘోష్ గారికి ఎందుకండి? ఆ పర్టికులర్ బ్యారేజ్ లో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెప్పాలి, మన రాజేందర్ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెప్పాలి. ఆయన తన బాధ్యతలను పరిధి దాటి కామెంట్ చేశాడు అనిపిస్తా ఉన్నది. ఒకవేళ ఫుల్ వాల్యూ మొత్తం వచ్చిన తర్వాత నేను ఇదే మాట మీద నేను ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఆలోచించకూడదా కమిషన్? చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు ఉన్నది బ్యారేజ్ల గురించే. కనీసం బ్యారేజ్ల దగ్గర ఉన్న పంపుల గురించి కూడా ఘోష్ గారు మాట్లాడలేదంటే ఇంకా ఆయన పరిధి లోపలనే ఉండాలనుకున్నాడని అర్థమవుతుంది కదా. కన్నెపల్లి పంప్ హౌజులు మునిగిపోయినాయి, ఎందుకు పెట్టలేదంటే అందులో ఇప్పుడు ఈ 3 బ్యారేజ్ల దగ్గర 3 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 3 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. కేవలం అవన్నీ వదిలేసి బ్యారేజ్లనే పట్టుకున్నారంటే కొంతమందిని షీల్డ్ చేస్తున్నారనేది అర్థం కాదా? సో ఇప్పుడు ఈటెల రాజేందర్కి మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారా? నేను ముగ్గురికి క్లీన్ చిట్ ఇస్తానండి, ఎందుకంటే తెలిసి కావాలని చెప్పి ఎవరు అంటే సరే వీళ్ళిద్దరికి సంబంధం ప్రాజెక్ట్ కన్సర్న్ రిలేటెడ్, బట్ ఆర్థిక శాఖకు అసలు సంబంధం లేదంటున్నారు కదా. ఇక్కడ నేను ఇంటెన్షన్ గురించి అడుగుతున్నాను. ఆ ఆర్థిక శాఖకు సంబంధించి ఘోష్ గారు ఆయన చేసిన కామెంట్ ఏది కూడా చట్టం ముందు నిలబడదు. ఆయన ఒక పాసింగ్ ఆన్ కామెంట్. అది ఏంటంటే కొత్త రాష్ట్రం పరిస్థితిని గమనించకుండా చేశారు. ఇదేమన్నా క్రిమినల్ ఇంటెన్షన్ అంటే? కొత్త రాష్ట్రంలో బాధలేందో ఘోష్ గారికి తెలుసా, మాకు తెలుసా, ఇక్కడ ఉన్న మీకు తెలుసు? కొద్దిమంది అంటున్నారు మన దేశంలో కాబట్టి చెల్లింది, వేరే సౌదీ లాంటి దేశాల్లో అయితే ఉరిదీస్తారు, ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? సింగపూర్, సౌదీ ఇట్లా చెప్తున్నారు. సౌదీ లాంటి దేశాలలో ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే అవకాశమే ఉండదు. రాజరికాలు, అరసత్వాలు ఎక్కడ నిలబడతాయి? ఇవన్నీ బార్బారిక్ సొసైటీస్, అవన్నీ ముష్కర పాలన నడుస్తూ ఉంటది అక్కడ. ఇప్పుడు మీరు హత్యలు కూడా రామకృష్ణారావు రోల్ ఎక్కువ ఉందని చెప్తున్నారు ఈటెల రాజేందర్ కంటే. అంటే రామకృష్ణారావు సెక్రటరీ కాబట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి, ఒక పైసా ఖర్చు అయినా ఒక పైసా ఆదాయం వచ్చినా ఆయనదే మెయిన్ బాధ్యత ఉంటది. ఇక్కడ మంత్రులు ఎవరైనా 5 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 3 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 3 రాత్రులకే తొలగించవచ్చు. బట్ పర్మనెంట్ గా ఉండేది సెక్రటరీ కాబట్టి ఆయనకు ఉండే బాధ్యత. బిజినెస్ రూల్స్ విషయంలో సెక్రటరీస్ కి ఎక్కువ రెస్పాన్సిబుల్, బ్యూరోక్రాట్స్ టోటల్ రెస్పాన్సిబిలిటీ సెక్రటరీస్ కే ఉంటది. ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ ఇరిగేషన్ సెక్రటరీలను, నల్ల వెంకటేశ్వర్ లాంటి వాళ్ళను, నాగేంద్ర లాంటి వాళ్ళను, ఓఎండ్ఎం గానీ, ఈఎన్సీ గానీ వాళ్ళ మీదకి వస్తుంది తప్ప క్రిమినల్ కేసులు ఏమన్నా వస్తే కేసీఆర్ మీదకి, హరీష్ రావు మీదకి రాదు. వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా మీ ఉద్దేశంలో? అధికారులను, ఇరిగేషన్ అధికారులు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అరెస్ట్ చేస్తే ఏమైందంటే ఇప్పటికే నాన్ కోఆపరేషన్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. అరెస్ట్ చేసి 3 షిఫ్టులు పనిచేసి వాళ్ళు పనుల్లో భాగంగా కొన్ని అవకతవకలు జరగచ్చు. నేనైతే ఒకటి క్లియర్ గా చెప్పగలుగుతా, ఇంటెన్షనల్ గా ఎవరు కూడా మేడిగడ్డ పియర్ కూలిపోవడానికి కారణం కాలేదు. నెగ్లిజెన్స్ కొంతమందిలో ఉంది, వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఘోష్ గారు చెప్పారో వాటి మీద విచారణ జరుగుతుంది. మళ్ళీ వాటి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, లేదా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ తో దాన్ని ఎంక్వైరీ చేయించాలి. ఏసీబీ కావచ్చు, లేకుంటే ఇంకొక ఆర్గనైజేషన్ కావచ్చు, సిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్టు మీద వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. బట్ ఇంటెన్షన్ అనేది ముఖ్యం. ఇంటెన్షన్ ప్రూవ్ కాకపోతే కేసు నిలబడదు. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ప్లస్ ఆయన ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన రోల్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఇప్పుడు ఇవన్నిట్లో శాంక్షన్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ దే మెయిన్ ఉంటది, చీఫ్ సెక్రటరీ కూడా పెద్దగా ఉండదు. అంటే 2 ఆయనే ఉన్నారు అప్పుడు. అంటే ఉన్న టైంలో అప్పటి కాళేశ్వరం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ టర్మ్ లో ఎస్కే జోషి, సెకండ్ టర్మ్ లో
ఎలక్షన్స్ అయిన తర్వాత రజత్ కుమార్, కానీ రజత్ కుమార్ పేరు మెన్షన్ చేయనట్టున్నారు. రజత్ కుమార్ కూడా ఎవిడెన్స్ ఇచ్చాడు. ఆయన టైం వరకు, రజత్ కుమార్ టైం వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కదా భరత్ గారు. ఇప్పుడు 21 జూన్ 2019 వరకే ఈ ఇనాగరేషన్ కంప్లీట్ అయింది. కానీ మరి మెయింటెనెన్స్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. మీరు అన్నారు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు కరోనా పీరియడ్ లో. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధం ఉండదు. దానికి ఓన్డెమ్ ఎవరైతే ఈఎన్సీ ఉన్నారో అక్కడ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓవరాల్ గా ఓన్లీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, అంతేనా? అంతే అయితే సెక్రటరీకి ఉండదా? సెక్రటరీ ఓవరాల్ ఇన్ఛార్జ్ కదా. ఆ ఓవరాల్ ఇన్ఛార్జ్ అయినా కూడా వాళ్ళకేం బాధ్యత ఉండదు. కింద ఉన్న ఎవరైతే ఓన్డెమ్ చూసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా బాధ్యులు అవుతారు. వాళ్ళ మీదనే కేసు అవుతుంది. నెగ్లిజెన్స్, దాని వల్ల జరిగిన నష్టం ఇంత అని చెప్పి వాళ్ళ మీదనే అవుతుంది తప్ప పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కాదు. ఎక్కడైనా అదనంగా బిల్స్ పే చేసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కనుక దాన్ని రాటిఫై చేస్తే అప్పుడు ఆయనకి ఇబ్బంది అవుతుంది. స్మితా సబర్వాల్ ఆమెకి ఏం సంబంధం లేదు. ఆమె సీఎంఓలు ఉన్నారు. ఆమె ఇరిగేషన్ సెక్రటరీగా కేవలం 6 రోజులు మాత్రమే పనిచేశారు, 6 days. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4, 2023 అంతే. 6 రోజులు పనిచేసిన ఆమెకి ఎటువంటి అప్పటికే కూలిపోయింది మేడిగడ్డ. సీఎంఓలో ఒక అసిస్టెంట్ గా ఉంది ఆమె సీఎం గారికి. ఎటువంటి సంతకం పెట్టే అధికారం ఆమెకు లేదు. కాబట్టి ఆమె మీద ఎటువంటి కేసు కూడా నిలబడదు, పెట్టడానికి కూడా లేదు. మరి లేబుల్ ఫర్ యాక్షన్, మరి కమిషన్ ఎందుకు లేబుల్ ఫర్ యాక్షన్ అని ఇచ్చింది ఆమె మీద కూడా? అంటే చాలా సమాచారాల లోపం ఉంది ఘోష్ గారికి. రెండవది అవగాహన లోపం ఉంది. ఈ 2 విషయాలు అయితే 60 పేజీలను చూసి నేను అభిప్రాయానికి వచ్చాను. ఎందుకంటే స్మితా సబర్వాల్ కన్సర్న్డ్ ఉద్దేశం లేదు. అంటే ఆ డిపార్ట్మెంట్ సీఎంఓలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆమె చూస్తారు కదా, ఎందుకు సంబంధం ఉండదు? యాక్చువల్లీ ఆమె ఏం చూస్తారండి, ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నా ఫైల్ ఇస్తే సీఎం ముందు పెడుతుంది. దానికి ఏమైనా బాధ్యత ఉంటుందా అండి ఆ చిన్న పనికి? ఒకవేళ సీఎం చెప్పారనుకోండి ప్రిన్సిపల్ సెక్రటరీ పిలవండి అని, పిలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అవుతుంది అంటే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంది. ఇది ఒక చిన్న ఉద్యోగం ఆమెది అక్కడ సీఎంఓలో. ఎటువంటి సంతకాలు పెట్టే బాధ్యతలు ఆమెకు లేదు. ఎక్కడ మరి సీఎంఓలకు సంబంధించి ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, మరి ఏ సంతకం ఉండదంటే వాళ్ళకి సీఎంఓలో పనిచేసే అధికారులు ఇంపార్టెంట్ అనుకుంటారు కదా చాలా. భరత్ గారు, బ్రిటిష్ ఇండియాలో ఉన్న చట్టాలను, రాజ్యాంగాన్నే చాలా వరకు అంబేద్కర్ గారు ఫాలో అయ్యారు. మన వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. దీనిలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా అధికారులనే బలి చేసే చట్టాలు ఉన్నాయి తప్ప పాలకులకు ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఉంటారు. వాళ్ళకు తప్పించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి, లాక్యునాస్ ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ కారు. ఎన్ని ఘోరాలు చేసినా, నేరాలు చేసినా ఏదో రేర్ కేసులలో రాజకీయ కక్షతోని బలి చేయాల్సిందే తప్ప అధికారికంగా వాళ్ళు దొరకరు. సుప్రీంకోర్టు పోతే అది కూడా వాళ్ళు కూడా బయటపడతారు. ఈ దేశంలో మనకు 5-6 కేసుల కంటే ఎక్కువ కనబడవు రాజకీయ నాయకుల మీద ఫిక్స్ అయి. రికవరీలు అయితే అసలే కనబడవు మనకు. వ్యవస్థ లోపల చాలా మార్పులు రావాలి భరత్ గారు. ఇప్పుడు ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేశారు. అవును. సో ఎంతో కొంత శాంక్టిటీ ఉంది కదా. శాంక్టిటీ ఉందా లేదా అనేది వాళ్ళు కరెక్ట్ సమాచారాన్ని తీసుకున్నారా, కరెక్ట్ ఎంక్వైరీ. మీకు నచ్చని సమాచారం, మీకు నచ్చిన విధంగా రిపోర్ట్ ఇవ్వకపోతే సమాచారం కరెక్ట్ లేదని ఎట్లా అంటారు? నేను అనేది అట్లా అనట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు భరత్ గారు, నేను స్వయంగా తుమ్మిడేటి నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చిందో అన్ని పేపర్ల ఆధారంగా ఆయన ముందట పెట్టాను. నీళ్లు లేవనే విషయాన్ని కూడా సిడబ్ల్యూసి ఇచ్చిన పేపర్స్ కూడా ఆయన ముందర పెట్టాను. ఇది ఆనెస్టీ లేదు, సిన్సియారిటీ లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం అనేసరికి ఆయనకు అర్థం కాలేదు అనేది అర్థమైంది నాకు. ఓకే. సో ఇప్పుడు అట్లా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ పెట్టి ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేస్తుంది, తర్వాత కేసు ఫైల్ చేస్తుంది అందరి మీద, ఇన్క్లూడింగ్ కేసీఆర్ అంటున్నారు. అవి నిలబడవు. వాళ్ళు కేసులు పెట్టే అవకాశం ఉంది, బట్ అవి ఒక్క పెన్నుపోటుతోనే ఎగిరిపోతాయి హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో. సరే ఫస్ట్ సరే ఇప్పుడు కేసులు నిలబడాలంటే కేసులు 5-6 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. బట్ అరెస్ట్ అయితే చేసే అవకాశం ఉంది కదా దీని ఆధారంగా. ఇప్పుడు భరత్ మనం మాట్లాడుకునే లోపల కూడా కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే పొలిటికల్ డిసిషన్స్ అరెస్ట్లు అనేటి. ఈ కేసు బట్టి మాత్రం అరెస్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు పీసీ ఘోష్ గారు ఇచ్చిన దానిలో అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. పొలిటికల్ గా ఏదైనా బట్టగాల్చి యాక్షన్ అన్నారు కదా, యాక్షన్ అని చెప్పారు కదా. చర్య యాక్షన్ అంటే ఏంటంటే ఫర్దర్ యాక్షన్ అంటే ఏంటంటే ఈయన చెప్పిన అబ్జర్వేషన్స్ మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి. మళ్ళా
ఇప్పుడు ఈయన మేడిగడ్డలో కేబినెట్ అప్రూవల్ జరగలేదు అనేది ఒకటి ఉంది. అప్రూవల్ కేబినెట్ అప్రూవల్స్ ఉన్నాయా లేవా అనే దాని మీద మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇంకొకరినో ఎవరినో వేయాలి. లేదా క్రిమినల్ సంబంధించినవి 350 కోట్లు అనవసరంగా పే చేశారు కాంట్రాక్టర్లకు అని అన్నారు. దాని మీద మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. మళ్ళీ ఎంక్వైరీ జరిగినాక పోలీస్ కేసు పెట్టాలి. అంటే యాక్షన్ తీసుకోమనంటే అరెస్ట్ చేయడం కాదు, వారెంట్ ఇష్యూ చేయడం కాదు, ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసు పెట్టడం కాదు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే దాని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ లో పీసీ ఘోష్ గారు చెప్పిన దాని మీద పీసీ ఘోష్ గారు కంప్లైంట్ కారు కదా, మళ్ళీ ఒక అధికారి రావాలి దాని మీద ఎంక్వైరీ చేయడానికి. ఐపీసీ సెక్షన్స్ కింద ఆ బాధ్యత అతను అంటే కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత ఒక అధికారి తీసుకోవాలి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇవన్నీ ఉంటాయి, అందుకే సిట్ అని అంటున్నారు. కేసీఆర్ ఇది ప్రెడిక్ట్ చేసే చెప్పారా ఎప్పుడైనా అరెస్టులు జరగచ్చు, మన వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా మొన్న. అది పీసీ ఘోష్ కమిషన్ సంబంధం కాదు. రేవంత్ రెడ్డి అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, ఏ విషయం మీదనైనా చేయొచ్చు. ఏముంది, ఒక కేసు బుక్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు కేటీఆర్ ని ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు ఆ కార్ల కేసులో. ఒకవేళ నిజంగా ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అన్న జరిగితే అదేంది పొలిటికల్ గా అంటే రాజకీయ విశ్లేషకుడుగా చెప్పండి, అది బీఆర్ఎస్ కి అడ్వాంటేజా లేకపోతే కాంగ్రెస్ కి అడ్వాంటేజా? ఎందుకంటే రెండు వైపులు మాట్లాడుతున్నారు. ఒకటేమో కేసీఆర్ మీద అన్ని ఆరోపణలు చేసి మీరు ఏమీ చేయకపోతే ఎట్లా అని కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయింది అని బీఆర్ఎస్ అంటుంది. టచ్ చేసి దమ్ము లేదు కేసీఆర్ ను. టచ్ చేస్తే గతంలో అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది, December 9th స్టేట్మెంట్ వచ్చింది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కేసీఆర్ పట్ల ఒక ప్రేమ ఉంది ప్రజల లోపల. ఓటేసి కాంగ్రెస్ ఓటేసి గెలిపించిన వాళ్ళలో కూడా కేసీఆర్ మీద పెద్దగా వ్యతిరేకత లేదు. అంటే కొన్ని విషయాలలో ఉంది, బట్ ఆయన పట్ల సానుభూతి ఎక్కువ ఉంది. ఓడిపోయిన తర్వాత అయ్యో మేము ఆయన ఓడిపోతాడు అనుకోలేదు, మా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓటేసినాము అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇవాళ కేసీఆర్ ని ఏ కేసులో అరెస్ట్ చేసినా దాని వెనకాల జెన్యూనిటీ ఉన్నా కూడా, ఒకవేళ ఆయన చేసిన తప్పు విచారించడానికి అర్హత ఉండి ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఇమ్మీడియట్ సింపతి అది కేసీఆర్ కే వస్తుందని నేను అనుకుంటున్నా. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. అంటే కక్ష సాధింపని అనుకుంటారు ప్రజలు దాన్ని. అంటే ఖచ్చితంగా దాని వెనకాల కరెక్ట్ ఆధారాలు ఉన్నా కూడా కక్ష సాధింపే అనుకుంటారు. అంటే జెన్యున్ కేసు అయినా సరే నిజంగా తప్పు చేశాడు అని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నా సరే తప్పనే మెజారిటీ ప్రజలు అట్లే అనుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ వెనకాల ఉన్న వాళ్ళేమో శాస్త్రం జరిగింది అంటారు, కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా మంచి పని అయిందని అనుకుంటారు. బట్ మెజారిటీ ప్రజలు నేను అనేది ఏంటంటే వాళ్ళకు నాకు తెలిసి ఒక 40-45% ఆ సానుకూలత తెలంగాణలో ఇప్పటికి ఉందని నేను అనుకుంటున్నా. ఈ 1.5 year లో కొంత గ్రాఫ్ పెరిగింది అని నేను అనుకుంటున్నా. 37% ఓటింగ్ వచ్చింది అప్పుడు కేసీఆర్ కు. సో 40-45% అనుకూలంగా ఉంటారు. బట్ మిగతా వాళ్ళు వ్యతిరేకం, మరి మిగతా 50% అందరు వ్యతిరేకం కాదు, చాలా మంది న్యూట్రల్స్ ఉంటారు ఇందులో. బట్ ఒక 20-30% వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు సంతోషపడతారు. బట్ మెజారిటీ న్యూట్రల్ పీపుల్ కూడా కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తారు ఈ విషయంలో? స్ట్రాటజీ రేవంత్ రెడ్డి మీద కూడా సానుభూతి వచ్చింది కదా, ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు కూడా పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది. ఎందుకంటే ఇది పొలిటికల్ కేసు, కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు, బిడ్డ పెళ్లికి కూడా రానియలేదు. అసలు రేవంత్ రెడ్డిని ఈ రోజు చేసింది 90% కేసీఆర్ గారు. నాకు తెలిసి ఓటుకు నోటు కేసులో కంటే సింపతి వచ్చింది డ్రోన్ కేసులో అరెస్ట్ అయినప్పుడు సింపతి వచ్చింది. అసలు అవసరమే లేదు కదా భరత్ గారు, డ్రోన్ కేసులో ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? 12 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు డ్రోన్ కేసు ఒకటి, రెండోది కొడంగల్ ఎలక్షన్ ముందు ఇంట్లో బెడ్రూమ్ కి వెళ్ళి అరెస్ట్ చేశారు కదా. నేను ఒక మాట చెప్తా, ఎదురే లేని తెలంగాణలో ఒక వెంపలి చెట్టును మర్రి వృక్షం చేశారు వీళ్ళు. ఏం చెట్టును? వెంపలి చెట్టు అంటాం. వెంపర్ చెట్టు మనం పాదాలంత ఉంటాయి అవి చిన్నగా, ఆ పాదాలంతున్న చెట్టును మర్రి చెట్టును చేశారు. ఎవరు? కేసీఆర్. ఆ ఖ్యాతి అంతా ఇద్దరికే దక్కుతుంది, తండ్రికి కొడుక్కి. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కావాలని కదా రెచ్చగొట్టుకొని, కావాలని సింపతి క్రియేట్ చేసి రేవంత్ రెడ్డికి ఆయన ఒక హీరో చేసి ఆయన జీవిత గమనం చూసినట్టయితే ఆయన జీవితాంతం కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి. కానీ ముఖ్యమంత్రి అయిన దానిలో సరే వెనక నుంచి వేరే వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా ఇండైరెక్ట్ గా ప్రజలల్లో సానుభూతి పెంచింది కేసీఆర్ గారు. ఓకే ఎందుకట్లా చేశారు మరి? పొలిటికల్ క్యాలిక్యులేషన్ లేనట్ట? అంటే మనకెదురు లేదనే ఒక గర్వం ఉంటుంది కదా, ఆ గర్వం ఇవాళ ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఓకే,
సో అప్పుడు ఇప్పుడు మీరన్నే డ్రోన్ కేసు అయినా లేకపోతే ఆ ఇంట్లో బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎలక్షన్ సందర్భంగా కొడంగల్ అరెస్ట్ చేసింది ఆయన. అంటే ఏ అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అయిన వాళ్ళ పట్ల సింపతి వస్తుంది. భారతదేశంలో కొద్దిగా హీరో వర్షిపింగ్ అనేది ఉంది. రాముడు కృష్ణుడు ఆరాధించబడే సమాజం మనది. కాబట్టి ఎవరిని కొద్దిగా టాప్ లెవెల్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఒకవేళ అతను నిజంగానే నేరం చేసినా అయ్యో పాపం అంటారు తప్ప వాళ్ళ మీద వ్యతిరేకత రాదు. ఇంకా వీళ్ళు భరించలేని ఎత్తుకు ఎదిగిపోయాడు రేవంత్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా వదిలేస్తారా? ఇప్పుడు ఒక గోల కాంగ్రెస్ అభిమానులు కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఉంటారు కదా, 15-20% మంది. పాలిటిక్స్ మనం అనుకున్నట్టు ఉండే భరత్ గారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు అనుకోండి కేసీఆర్ గారిని, రేపు అధికారంలోకి రాగానే ఫస్ట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు. ఈ ఈక్వేషన్స్ ఉంటాయి. రెండవది ప్రతిపక్షానికి పాలక పక్షానికి మధ్యలో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు విడిగా కలిసినప్పుడు చెప్తా, లైవ్ లో చెప్పాను. చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంతేనా? చాలా అండర్స్టాండింగ్ మనం తెలుసు నాకు. బట్ చాలా మంది ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రజలకు కార్యకర్తలకు అర్థం కావాలి. ప్రజలకు ఊర్లలో కార్యకర్తలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు చనిపోయారు కాబట్టి చెప్తా. ఎస్ రామచంద్రరావు గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. చంద్రబాబు మీద 13 కేసులు ఫైల్ చేశాడు హైకోర్టులో. అన్ని కూడా రుజువు అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక రాత్రికి రాత్రి మొత్తం కేసులు విడ్రా చేసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడైన రాజశేఖర రెడ్డి. 90 మంది ఎమ్మెల్యేలున్నారు ఆయన వెనకాల. ఎందుకు చేసుకున్నాడు? ఏమైంది అప్పుడు చంద్రబాబు? అదే ఇది సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటాయి కాబట్టి. ఓకే. సో ఇది రాజకీయ పార్టీల కార్యకర్తలకు చెప్పాలి మీరు ఊర్లలో. ఎందుకంటే ఇంతకు ముందు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే, ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తెలంగాణలో అయితే ఎన్నికల వరకే రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు ఎన్నికలైనా ఇప్పుడు 5 సంవత్సరాలు రాజకీయాలు చేస్తారు. కార్యకర్తలు పైన పిచ్చిరేగినట్టు కొట్టుకుంటున్నారు. నాయకులు అందరు చీకట్లో కలిసి ఎవరిది వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నిక్కచ్చిగా ఉన్నట్టు చెప్పడం వల్లనే నేను అందరికి దూరం అయినాను. ఇంకా మిగిలింది ఏం లేదు. ఏదడిగినా నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు. ప్రకాష్ గారు, మీరు అందరిలాగా చెప్తే, అందరు విశ్లేషకుల్లాగా మీరు నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి జనం మీద ఆసక్తిగా చూస్తున్నారు. మీరు నిక్కచ్చిగా చెప్పకుండా అబద్ధం చెప్తే చూడరు కదా. చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఏమంటారు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి పుట్టినరోజు, జన్మదినం. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, తెలంగాణకు అటువంటి సిద్ధాంతకర్త కావాలి. జయశంకర్ గారు ఆ తర్వాత కోదండరామ్ ఉండే, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉండే జేఏసీ చైర్మన్ గా ఉన్నంత కాలం. తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది. జయశంకర్ గారికి కూడా చనిపోయే ముందు మాట ఇచ్చాను నేను పదవులకు అమ్ముడు పోను సార్, తెలంగాణ కోసమే ఆఖరి శ్వాస దాకుంటాను అని చెప్పాను. కానీ కాళేశ్వరం విషయంలో మీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మిగతా విషయాలు ఓకే గానీ మీరు డిఫెండ్ ఎమోషనల్ అవుతున్నా భరత్. ఎందుకంటే కొద్దిమంది కామెంట్స్ పెడుతున్నారు. కొద్దిమంది ఇప్పుడు నేను ఒకటి క్లారిఫై చేస్తాను మీకు. కాళేశ్వరం విషయంలో నేను నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టాను. అందులో కేసీఆర్ గారి పొరపాటు కూడా పెట్టాను నేను. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే కాళేశ్వరాన్ని సమర్థిస్తే కేసీఆర్ ను సమర్థిస్తున్నాడు అని అనుకుంటారు. కొద్దిమంది కేసీఆర్ ఇంటి బానిస ఇట్లా కామెంట్స్ పెడతారు. పెట్టనియండి, వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది, మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఏదైనా పెడతారు. నేను దాన్ని పట్టించుకోను, కామెంట్స్ కూడా నేను చదవను. కానీ ఒక్కటి మాత్రం నిజం, కాళేశ్వరం విషయంలో మాత్రం బయట ఏం మాట్లాడుతున్న వాళ్ళైనా తప్పుగా మాట్లాడుతున్నారు అనేది మీరు 1-on-1 ఎప్పుడైనా మనము లైవ్ లో కూర్చుంటే కాళేశ్వరం మీద మీరు ఒక 100 ప్రశ్నలు అడగండి. వీళ్ళందరూ అన్నారు కదా ఇప్పుడు మీ ఛానల్లో కేసీఆర్ చేసిన తప్పులని ఏంది చెప్పండి. కేసీఆర్ గారు ఇప్పుడు పీసీ ఘోష్ నివేదికలో నుంచి మనము బయటికి తీసిన కొన్ని ఏవైతే ఇప్పుడు కొటేషన్స్ గాని వాళ్ళు పేరాలు గాని ఉన్నాయో వాటిలలో కొన్ని కనబడుతున్నాయి మనకు. అయితే అవి ఇంటెన్షనల్ గా కేసీఆర్ చేసిండా అని నేను అనుకోవట్లేదు. ఉదాహరణకు మే నెలలో నీళ్లను విడుదల చేయొద్దని కేసీఆర్ అన్నాడు అని ఓఎండ్ఎం వాళ్ళు చెప్పారు. నాగేంద్ర బాబు గారు అనుకుంటా, నాగేంద్రరావు గారు. అంటే అది ఎక్కడ ఘోష్ గారు ముందు చెప్పారు. మాకు రిపేర్లు చేసుకోవడానికి ఉన్న సమయం మే నెలలనే,
బట్ ఆయన వదలొద్దు అన్నాడు అని అన్నాడు. నేను అనుకుంటా వదలొద్దు అనడం మాత్రం ఖచ్చితంగా తప్పే అది. బట్ రాతపూర్వకంగా కేసీఆర్ గారు ఇవ్వకపోవచ్చు, అది మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి ఉంటారు. మౌఖికంగా ఇచ్చినా కూడా చట్టం ముందు ఆయనే చిక్కకపోయినా కూడా ఇంజనీర్ బలవుతున్నాడు కదా ఇక్కడ. నాగేంద్రరావు గారు ఒకవేళ ఆయన ఎందుకు వదలొద్దు అన్నారు మే నెలలో కూడా? ఆయన ఏమో ఎందుకు వదలొద్దు అన్నాడంటే ఇప్పుడు అవి లిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని నాట్ల కోసం వానలు లేట్ అయితే జూన్ లోనే అవసరం అయితే అని వదలొద్దు, జూన్ లో అవసరం అయితే అని చెప్పి తాగునీటికి కూడా హైదరాబాద్ కొన్ని కష్టాలు వచ్చినాయి ఆ టైంలో 2021-22 ఆ టైంలో. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలక పాత్ర కోవిడ్ వైరస్ ది భరత్ గారు. ఇక మీరు పీసీ ఘోష్ కమిషన్ లో కేసీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఈటెల రాజేందర్ కాదు, ఆఫీసర్స్ కాదు, కోవిడ్ వైరస్ దాని మీద చర్యలు తీసుకోండి. లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకంటున్నా అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా బాల్య అరిష్టాలు ఉంటాయని తెలుసు కదా మనకు. అయితే స్టెబిలైజ్ అయ్యే టైం ఎప్పుడు అంటే ఒకసారి ఆ నీళ్లు వదిలిపెట్టిన తర్వాత దాన్నంతా కూడా మళ్ళీ ఒకసారి సరి చూసి రిపేర్స్ ఏమన్నా అవసరం ఉన్నాయా అని చెప్పి చూసుకునే టైం ఏదైతే ఉన్నదో ఆ టైంలో మనకు 100% కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. అంటే మార్చి 23, 2020. ఇది ఓపెన్ అయింది ఎప్పుడు? జూన్ 21, 2019. అంటే నీళ్లు రిసీడ్ అయ్యే టైం ఎప్పుడు? మేడిగడ్డ దగ్గర కానీ గోదావరిలో కానీ అంటే దాదాపుగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళెవరు వర్కర్స్ పోలేదు అక్కడికి. నీళ్లు తగ్గే సమయానికి కోవిడ్ వైరస్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేసారో మీకు తెలుసు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంటే మార్చ్ లాస్ట్ వీక్ నుంచి జూన్ వరకు కోవిడ్ లాక్డౌన్ ఉంది, 100% లాక్డౌన్. తర్వాత ఏమైంది? అది ఎత్తేసేసరికి ఫుల్ వాటర్ వచ్చేసింది గోదావరిలో. ఆ టైంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అవి నేను ఇంటెన్షనల్ గా చేశారని అనను, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు కాబట్టి కొంత నెగ్లిజెన్స్ జరిగింది. కొన్ని ఇప్పుడు ఉదాహరణకు దాని ముందట ఇది ఉంది, రబ్బర్ డ్యామ్ ఉంది, కాపర్ డ్యామ్. కాపర్ డ్యామ్ ను తీసేయకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన లోపం అది. దాంతో పాటు మొదటిసారి నీళ్ళు ఇచ్చినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కిందికి వెళ్ళి లీకేజ్ వచ్చి ఇసుక రేణువులు వెళ్ళిపోయిన సంగతి కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయారు. వీళ్ళు ఎప్పుడు చేశారు? 2022లో చేశారు. అప్పటికి కావలసినంత గ్యాప్ అక్కడ వచ్చేసింది ఆ పియర్ కింద. అదే ప్రధాన కారణం అని చెప్పి కొంతమంది ఇంజనీర్లు చెప్పారు. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కొసమెరుపు ఇవాల్టి వరకు పీసీ ఘోష్ గారు గాని, ఎన్డీఎస్ఏ గాని, విజిలెన్స్ కమిటీ గాని ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగిందో స్పష్టమైన కారణాన్ని వాళ్ళు ఇంకేం తప్పులు? ఒకటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం మేడిగడ్డ గేట్ ఎత్తనివ్వలేదు. ఇంకా ఆయన చేసిన తప్పులు అంటే కొన్ని కేబినెట్ అప్రూవల్స్ లేవని ఏదైతే చెప్తున్నాడో అవి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్స్ కి 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాటికి బిడ్డింగ్ అనేది ఉంటది, టెండర్స్ పెట్టాలి అని అన్నారు. అవి చేయలేదు అని చెప్పారు. ఇవి కనుక నిజమే అయితే కనుక ఘోష్ గారు చెప్పినాయి అవి ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయి. ఎందుకు చేశారంటారు మరి? అట్లా అనుభవ రాహిత్యం కావచ్చు, తొందరపాటు కావచ్చు. కేసీఆర్ అనుభవ రాహిత్యం ఏంది? 1983 ఎమ్మెల్యే, 85 ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్ గా. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని విషయాలలో అంతా మన వాళ్ళే కదా, తర్వాత రాటిఫై చేసుకుందాం. కొన్ని ప్రిన్సిపల్స్ లో కూడా వాళ్ళకు గైడ్ చేయాల్సింది చీఫ్ సెక్రటరీ. ఫాస్ట్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంలో మిస్టేక్ కూడా అట్లా కూడా జరిగి ఉండొచ్చు. అదే ఎక్కువ అవకాశం. 2 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కొంప ముంచిందా? 2-3 సంవత్సరాల తొందరపాటు కూడా. అంటే ఏదైనా దాని టైం దాన్ని తీసుకుంటది భరత్ గారు. అంటే ఈ తొందరపాటు డ్యామ్ యొక్క సేఫ్టీ గురించి కానీ, కన్స్ట్రక్షన్ లో కానీ రాలేదు. కానీ ఈ టెక్నికల్ ఏవైతే మన ప్రిన్సిపల్స్ ప్రకారంగా వాళ్ళు చేయలేదు, అంటే టెండర్ పెట్టాల్సింది పెట్టకుండా ఇచ్చాడు, గైడ్ వాల్స్ విషయంలో గానీ ఇట్లాంటివి ఏవైతే రేజ్ చేశారో అవి తొందరగా కంప్లీట్ కావాలనే ఇచ్చుంటారు. టెండర్ పెడితే ఆలస్యం అవుతుంది, వాళ్ళే వర్క్స్ చేస్తున్నారు కదా, నామినేషన్ మీద ఇచ్చేయచ్చు అని చెప్పి ఇచ్చుంటారు. బట్ నామినేషన్ మీద ఇవ్వడం రూల్ ప్రకారం అయితే తప్పే అవుతుంది అది. ఇప్పుడు మరి మీరు మొన్న నా షోలో మాట్లాడుతూ చెప్పారు, నేను కాళేశ్వరం విషయంలో వర్షాలు పడొద్దని కోరుకుంటున్నా, అది బాగా వైరల్ అయింది. కానీ అన్నట్టే ఏంటంటే ఇప్పుడు వర్షాలు 11% లోటు ఉంది ఉత్తర తెలంగాణలో. నేను చెప్తాను ఒక్కొక్క చోట. మంచిర్యాలలో 36% లోటు, నిర్మల్ జిల్లాలో 28% లోటు, నిజామాబాద్ లో 27% లోటు, జగిత్యాలలో 29% లోటు, పెద్దపల్లిలో 33% లోటు, జయశంకర్ భూపాలపల్లి 24% లోటు.
ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆధారపడి ఉన్న జిల్లాలు. హనుమకొండ జిల్లాలో 16% లోటు, కామారెడ్డిలో 11, సంగారెడ్డిలో 19, మెదక్లో 19, సిద్దిపేటలో 12% ప్లస్ ఉంది, జనగాంలో 20%. తర్వాత సో ఇవన్నీ కూడా వర్షపాతం లోటు ఉన్న జిల్లాలు. ఎస్పెషల్లీ కాళేశ్వరం ప్రాజెక్టు సూర్యాపేటలో 16%. సూర్యాపేట దాకా కూడా పోతాయి కదా, పోతాయి తుంగతుర్తి దాకా కూడా పోతాయి. అయితే నేను ఎందుకు ఇవన్నీ లోటు ఉన్నాయి. మరి మీ నోటి వాక్కో ఏందో తెలియదు కానీ మరి ఒకటి క్లారిటీ ఇస్తా. నేను ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా. వీళ్ళకి నిజంగానే కష్టాలు రావాలని నేను కోరుకోలేదు. కానీ నేను 3 ఏళ్ల నుంచి నేను గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, ఇంకెంతో మంది ఇంజనీర్లు గాని ఎంత మొత్తుకున్నా కాళేశ్వరం అనేది అర్థం కావట్లేదు ఎవరికి. అదొక ఏనుగులాగా అయిపోయింది. వీళ్ళేమో కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళలాగా అయిపోయారు. కనీసం ఒక్కసారి వర్షాలు పడకపోతేనన్నా ఈ కాళేశ్వరం ప్రాధాన్యత ఏంది? ఈ అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నా. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా చూడొద్దు భరత్ గారు. అప్ టు ఎక్కడి దాకా మిడ్ మానేర్ వరకు కూడా 1 ఎకరం ఆయకట్లేదు. కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది కాళేశ్వరానికి అప్లై కాదు. అదొక 3rd క్లాస్ రూల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓన్లీ మన భారతదేశంలోనే పెట్టుకున్నారు. ఆ రూల్ ఎత్తేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ లాంటి వాటికి బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్కౌట్ కాదు. నదుల అనుసంధానానికి కూడా బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్కౌట్ కాదు. ఇవాళ 100 నదులను అంటే దేశవ్యాప్తంగా ఉన్న అంతర్రాష్ట్ర నదులు కాకుండా గుజరాత్ లో గాని, మహారాష్ట్రలో గాని, అన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఇంటర్నల్ గా ఆ రాష్ట్రంలో ఉన్న ఉపనదులను ఒకదాంతో ఒకటి అనుసంధానం చేస్తున్నారు. ఉదాహరణకు సాబర్మతి నదిలో నీళ్లు లేనప్పుడు నర్మదా నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ వేణగంగ నుంచి వేణగంగ గోదావరి బేసిన్ లో ఉంది, నల్గంగ అని కృష్ణా బేసిన్ లో ఉంది. దీని నుంచి దానికి అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం ప్రాణహిత నుంచి మంజీరా, మానేరుకు అనుసంధానం చేశాం. ఇటువంటి వాటికి ఇప్పుడు కావేరీ బేసిన్ కు గోదావరి నీళ్ళని తీసుకుపోతారు. ఇక్కడ నుంచి కావేరీ దాకా ఆయకట్టు ఉండదు. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎట్లా వర్తిస్తుందండి దాన్ని? సో మీ కామెంట్స్ ఎందుకు అట్లా చేశారని విమర్శలు వెలువెత్తాయి. కానీ మీ కామెంట్స్ మహత్యం ఏందో, మీ నోటి మహత్యం ఏందో అట్లే ఉంది. వర్షాలు పడట్లేదు కాళేశ్వరం ఈ మేజర్ గా బెనిఫిట్ అయ్యే ప్రాంతాల్లో. అంటే నేను కూడా బాధపడుతున్నా, రైతులు బాధపడుతున్నారు. బట్ నేను ఎమోషనల్ అయ్యి నేను ఫ్రస్ట్రేషన్ తో ఎందుకన్నా చెప్పాను. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి కాళేశ్వరం గురించి ఎంత చెప్పినా ఎవరికి ఎక్కుతలేదు. ఎక్కనప్పుడు ఏం చేస్తామండి? కరువు వస్తేనే వాల్యూ తెలిసేది అంటారు, అంతేనా? అందుకే కదా దాని ఉద్దేశంతో అన్నగాని వీళ్ళంతా బాధపడాలి, మంచినీళ్ళు దొరకద్దు, సాగునీరు దొరకద్దు అని ఉంటుందా నాకు? ఇప్పుడు మీరు చెప్పినట్టే జరుగుతుంది. మరి ఇది సేమ్ ఇట్లే సెప్టెంబర్ 30 వరకు కంటిన్యూ వర్షాలు లేవనుకోండి, అప్పుడు రైతాంగానికి తెలిసి వస్తుందా? కనీసం మొన్న పోయింది కదా పంపులు ఆన్ చేస్తామని, ఆ ఈశ్వర్ను ముందర పెట్టుకొని చాలా మంది రైతులు పోయారు, అరెస్ట్ అయ్యారు. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి ధర్నాలు, ఈ ప్రొటెస్టులు జరిగితేనే ఎన్డీఎస్ఏతోనే అన్నారం సుందిళ్లలో నీళ్లు నింపించుకోవచ్చు అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకొని పంపులు ఆన్ చేస్తారు. మన కళ్ళ ముందట గోదావరిలో వందలాది టీఎంసీలు పోతా ఉంటే కిందికి పంపులు ఆన్ చేస్తే వస్తాయి కదా. ఇంతకంటే పెద్ద వరదలను అన్నారం సుందిల్ల దాటుకున్నది. మీకు ఒక విషయం చెప్తాను నేను. 2022 జూన్ జూలైలో 15 లక్షల క్యూసెక్కులు అన్నారం సుందిల్ల మీదకెళ్ళి వచ్చినాయి ఎక్కడికి మేడిగడ్డకు. మరి అప్పుడు తట్టుకున్నాయి. ఏం జరిగిందని ఎన్డీఎస్ఏ బంద్ పెట్టమన్నది దాన్ని. ఇంకోటి వాళ్ళు చెప్పిన రిపేర్లు అన్ని చేశారు. 2021 అక్టోబర్ తర్వాత అన్ని ఖాళీ చేయమన్నారు. కేసీఆర్ గవర్నమెంటే ఖాళీ చేసింది. తర్వాత జూన్ లోపల రిపేర్లు అన్ని పూర్తి చేశారు. దాన్ని ఇన్స్పెక్షన్ చేశారు, పూణే నుంచి, బయట నుంచి వచ్చి, ఢిల్లీ నుంచి వచ్చి. మరి ఎందుకు నీళ్ళని నింపొద్దు అంటున్నది ఎన్డీఎస్ఏ? వాళ్ళకు ఉన్న అనుమానం ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ దగ్గర కారణం తెలియలేదు భరత్ గారు. ఎందుకు కుంగిపోయింది అనేది ఈ రోజు వరకు కారణం ఎన్డీఎస్ఏకి తెలియలేదు, ఈ విజిలెన్స్ కమిటీకి తెలియలేదు, పీసీ ఘోష్ గారికి కూడా తెలియలేదు. అయితే తెలిస్తే మాత్రం ఈ కారణం అక్కడ అన్నారంలో సుందిళ్లలో ఉన్నదో లేదో వాళ్ళు పరిశీలించేవాళ్ళు. ఏ కారణం తెలియనప్పుడు అన్నిటిని అనుమానిస్తారు. దొంగెవడో తెలియనప్పుడు ప్రతి ఒక్కరిని దొంగలాగానే చూస్తారు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏమన్నదంటే అన్ని పియర్స్ దగ్గర కూడా గ్రౌటింగ్ చేసి టెస్ట్ చేసి మీరు చూడండి అని చెప్పింది. ఇప్పుడు వర్షాకాలం ఎట్లా చూడొస్తుంది? అన్నారం సుందిళ్లలో కూడా పనులు జరగాలంటే నెక్స్ట్ మళ్ళా ఏప్రిల్ మేలోనే సాధ్యమవుతుంది, మార్చ్ ఏప్రిల్ మే. కాబట్టి అప్పటిదాకా నీళ్ళని నింపినట్టయితే ఒక ట్రయల్ రన్ చేయొచ్చు కదా. ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా నీళ్ళని రిలీజ్ చేయొచ్చు కదా. కేసీఆర్ నింపినట్టుగా 10 టీఎంసీలో 8 టీఎంసీలో కాకుండా ఓ 25% నింపొచ్చు కదా. ఏది చేయనంటే ఎట్లండి?
ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. రైతుల పొలాలు ఎండిపోతా ఉంటే ఒక ప్రయత్నం చేయడంలో తప్పేమున్నది? సో చూద్దాం. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి రెహనా ఒక ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలి, కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి, సుందీల నుంచైనా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కరువు పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం మరి అక్కడ తీసుకోరాదు, తీసుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో అందుకని మొత్తానికైతే ఈ నేను చెప్పినట్టు ఉత్తర తెలంగాణలో ఈ ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే కరువు వాతావరణం అయితే ఉంది. ప్లస్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. సరే అది పొలిటికల్గా కంటే రైతుల గురించి ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ.